ఏమైంది సర్కార్జీ? ఏమైంది? సర్కార్జీ హార్ట్ అటాక్ వచ్చింది. మా మేడం వాళ్ళు కాశ్మీర్ కర్ఫ్యూలో చనిపోయినట్టు న్యూస్లో వస్తున్నాయి. సార్ సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్. బాబాయ్. జానీ, శివ, సర్కార్జీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఫాస్ట్. ఓకే మేడం. అలాగే మేడం. ఫాస్ట్ గా తీసుకెళ్ళండి. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. మెల్లగా జాగ్రత్త. త్వరగా త్వరగా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనని చెప్తున్నాను పార్వతి. పార్వతి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. డాడ్, నువ్వు కాదన్నా, నువ్వు లేదన్నా, ఈ ఘట్టం నీ దేవేంద్రకు జీవితమే ఉండదు. బతుకున్నావటే? ఏం బతుకుంటాడు అంటే అక్కడ ప్రపోజ్ చేసేసాడు. నీ ప్రేమ కోసం అరులు చేస్తున్నాను. ఈ ప్రేమికుడి ప్రేమని అంగీకరించు పార్వతి. మన చేతుల్లో ఏం లేదఖిల. ఇలా జరగడం మన దురదృష్టం. సర్కార్జీ గీసిన బొమ్మని చూద్దాం పదఖిల. పదండి. పార్వతి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.